ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చిన పేరు నా అన్వేషణ. యూట్యూబర్ గా ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందిన నా అన్వేషణ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. సీతాదేవి, ద్రౌపది అంశాలపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆయనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో ద్వారా తన భవిష్యత్ ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు సందర్శించినట్లు వెల్లడించిన నా అన్వేషణ ఇకపై తన ప్రపంచ యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. యూట్యూబ్ వీడియోల ద్వారా తాను సంపాదించిన ఆదాయం తనకు సరిపోతుందని, ఇక కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన వద్ద ఉన్న సుమారు 8 కోట్లను ఖర్చు చేస్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తన వీడియోలో మాట్లాడిన ఆయన ప్రపంచ యాత్ర పేరుతో ఇప్పటి వరకు అరుదైన ప్రాంతాలను ప్రేక్షకులకు చూపించాలని తెలిపారు. అంటార్కిటికా, ఆర్కిటిక్, అమెజాన్ అడవుల వంటి క్లిష్టమైన ప్రాంతాలలో చేసిన ప్రయాణాలు ఎంతో ప్రమాదకరమైనవని, ఆయన ధైర్యంతో ముందుకు వెళ్లానని చెప్పారు. ఈ ప్రయాణాల ద్వారా మంచి ఆదాయం కూడా లభించిందని పేర్కొన్నారు. ఇకపై అదే తరహా ప్రయాణాలను తన కోసం మాత్రమే చేస్తానని, ప్రేక్షకుల కోసం కాదని స్పష్టం చేశారు. ఇక ముందు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఆన్లైన్ సమస్యలపై పోరాటం చేస్తానని నా అన్వేషణ ప్రకటించారు. ముఖ్యంగా ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్, డేటింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న నష్టాలపై అవగాహన కల్పిస్తానని తెలిపారు. అలాగే మహిళల హక్కులు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా తన గళం వినిపిస్తానని చెప్పారు. ప్రాణాలు ఉన్నంత వరకు ప్రజా సమస్యలపై పోరాడతానని స్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుతం నా అన్వేషణ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులతో పాటు విమర్శకులు దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో నా అన్వేషణ ప్రజా ఉద్యమకారుడిగా ఏ స్థాయిలో ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.